హరే కృష్ణ. సకల వైదిక శాస్త్రాలు నష్టమైపోయిన ఈశోపనిషత్తులోని మొదటి మంత్రం ఒక్కటి చాలు తిరిగి ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించవచ్చు అని పూర్వాచార్యులు చెప్పడం జరిగింది. ఆ అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనం ఈరోజు చూద్దాం. ఈశోపనిషత్తు మొదటి మంత్రం. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మాగృత కస్యస్విద్ధనం. దీని అర్థం ఏమిటంటే, ఈ విశ్వములోని చేతనములు లేదా అచేతనములు అయిన సమస్తము భగవంతుని చేతనే నియంత్రింపబడి అతనికే చెంది ఉన్నాయి. కనుక మనుజుడు తన అవసరము కొరకు తన వంతుగా ఏర్పరిచినట్టి దానినే తీసుకోవాలి. ఇతరములు ఎవరికి చెందినవో చక్కగా తెలుసుకున్నవాడై అతడు వాటిని స్వీకరించకూడదు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 7వ అధ్యాయంలో భూమిరాపు నలోవాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతి రష్టదా అని అంటాడు. ఈ భౌతిక విశ్వం ఏ పంచభూతాలతో, ఏ 3 సూక్ష్మ పదార్థాలతో తయారైందో, ఈ 8 పదార్థాలతో కూడుకున్నటువంటి ఈ ప్రకృతికి నేనే యజమానిని అని కృష్ణుడు చెప్తున్నాడు. మరి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ నిర్మాణానికి మనం వాడేటువంటి ముడి పదార్థాలు ఏమిటంటే మట్టి, ఇసుక, చెక్క, ఇనుము, రాయి, ఇవన్నీ కూడా మనం వాడతాం. ఈ సందర్భంగా శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంలో చెప్పిన ఒక విషయాన్ని చూద్దాం. మట్టి, చెక్క, రాయి, ఇనుము, సిమెంటు వంటి అనేకమైన వాటితో తయారైన మన గృహమును ఉదాహరణగా తీసుకుందాం. శ్రీ ఈశోపనిషత్తు దృష్టితో ఆలోచిస్తే ఈ గృహ నిర్మాణ పదార్థాలలో దేనిని కూడా మనము తయారు చేయలేము. వీటన్నింటినీ ఒక చోటకు చేర్చి శ్రమతో వేరొక రూపాన్ని మాత్రమే మనము ఇవ్వగలం. తాను కష్టపడి తయారు చేశాడు కనుక శ్రామికుడు ఒక వస్తువుకు తాను యజమానిని అని చెప్పుకోలేడు. ప్రస్తుత ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ శ్రీ ఈశోపనిషత్తు సమాధానం చెప్పగలదు. ఎందుకంటే జనులు భగవంతుని గురించిన జ్ఞానం లేకపోవడం చేత ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భౌతిక వనరుల కోసం దేశాలన్నీ కూడా పోటీ పడుతూ ఒకరితో ఒకరు శత్రుత్వాన్ని పెంచుకుంటూ అశాంతిని కలుగ చేసుకుంటున్నాయి. మరి ప్రపంచం ఈనాడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు ఈశోపనిషత్ పరిష్కారం చూపిస్తుంది. అదేమిటంటే, ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా భగవంతుడిదే అని మనం అంగీకరించి దానిని ఆయన సేవలో వినియోగించడం ద్వారా మనం జీవించడానికి ఎంతైతే అవసరమో అంతవరకే మనం స్వీకరించాలి. కానీ అనవసరంగా ఇతరులకు ఆ భగవంతుడు కేటాయించినటువంటి వాటిని మనం కబ్జా చేయడానికి, బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ప్రస్తుత ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య స్వార్థం. మరి దీనికి చక్కటి పరిష్కారమే శ్రీ ఈశోపనిషత్. ఈశోపనిషత్ చదవండి, దివ్యమైనటువంటి జ్ఞానాన్ని పొందండి. హరే కృష్ణ.